వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మోడల్గా నటిగా మాజీ మిస్ పూణేగా గుర్తింపు తెచ్చుకున్న ట్విషా శర్మ మృతి కేసు దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపుతోంది. చదువుకుంది MBA, పెళ్లికి ముందు మంచి మార్కెటింగ్ ఉద్యోగం, కానీ ఒక డేటింగ్ యాప్ పరిచయం ఆమె జీవితాన్ని నరకంగా మార్చేసింది. చివరకు వరకట్న వేధింపుల దారుణానికి ఆమె ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. అసలు ట్విషా శర్మ మృతి వెనుక ఉన్న అసలు నిజాలేంటి? మే 12న ఏం జరిగింది? అత్తింటి వారే ట్విషా శర్మను బలి తీసుకున్నారా అన్న అంశాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఉత్తరప్రదేశ్లోని నోయిడాకు చెందిన ట్విషా శర్మ 2012లో మిస్ పూణేగా నిలిచింది. MBA పూర్తి చేసి మార్కెటింగ్ రంగంలో పనిచేస్తూనే మోడలింగ్, సినిమాల్లో రాణించింది. 2021లో తెలుగులో వచ్చిన ముగ్గురు మొనగాళ్లు సినిమాలోనూ మెరిసింది. జీవితం ఇలా సాఫీగా సాగుతున్న సమయంలో ఒక డేటింగ్ యాప్ ద్వారా మధ్యప్రదేశ్లోని భోపాల్కు చెందిన లాయర్ సమర్థ్ సింగ్ ఆమెకు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారి 2025 డిసెంబర్లో ఇరు కుటుంబాల సమక్షంలో వివాహం చేసుకున్నారు. కట్ చేస్తే వివాహం జరిగిన 5 నెలలకే ఈ నెల 12న ట్విషా శర్మ అత్తవారింట్లో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించింది. ఉరివేసుకొని మృతి చెందినట్లుగా మొదట వార్తలు వచ్చాయి. కానీ ట్విషా శర్మ మృతి వెనుక ఎన్నో అనుమానాలు, ఎన్నో మలుపులు ఉన్నాయి. తమ కుమార్తెను అన్యాయంగా అత్తింటి వారే చంపేశారని ట్విషా శర్మ తల్లిదండ్రులు ఆరోపించారు. ఇదే సమయంలో తన తల్లితో వాట్సాప్లో ట్విషా చాట్ చేసిన సంభాషణ వెలుగులోకి వచ్చింది. తాను వేధింపులు, మానసిక క్షోభ అనుభవిస్తున్నానని, తన జీవితం నరకంలా మారిందని ఏప్రిల్ 30న తల్లికి ట్విషా శర్మ సందేశం పంపింది. వాళ్ళు నన్ను బ్రతకనివ్వరు, ఇక్కడి నుంచి నన్ను తీసుకువెళ్ళండి, ఏదీ సరిగా జరగడం లేదు అని మళ్ళీ మే 7న మరో మెసేజ్ పంపినట్లు స్క్రీన్ షాట్లు బయటకు వచ్చాయి. తాను ఈ వివాహ బంధంలో చిక్కుకుపోయానని, సంతోషంగా లేనంటూ ఆవేదన చెందుతూ తన స్నేహితులకు పంపిన మెసేజ్ల్లోనూ రాసింది. దీంతో ఆమె మృతిపై అనుమానాలు మరింత బలపడ్డాయి కూడా. మరోవైపు ట్విషా శర్మ మరణానికి న్యాయం చేయాలంటూ ఆమె తల్లిదండ్రులు రోడ్డెక్కారు. ఏకంగా మధ్యప్రదేశ్ సీఎం ఇంటి ముందు భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు కూడా. పెళ్లైన నాటి నుంచి భర్త సమర్థ్ సింగ్, అత్త గిరిబాలా సింగ్ వరకట్నం కోసం ట్విషాను వేధించారని, నిత్యం మానసిక వేధింపులు, శారీరక హింసతో తమ కూతురి జీవితాన్ని నరకప్రాయం చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. తమ కుమార్తెను చంపేసి ఉరివేసుకున్నట్లుగా చిత్రీకరించారని ట్విషా పేరెంట్స్ వాపోయారు. బాధిత కుటుంబం ఫిర్యాదుతో భోపాల్లోని కటారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఘటనపై కేసు నమోదైంది. సర్కార్ ఆదేశాల మేరకు ఈ కేసును విచారించేందుకు మధ్యప్రదేశ్ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. ట్విషా మృతి ఆత్మహత్య లేక హత్య అన్న కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. వరకట్న వేధింపుల కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందడానికి ముందు తన తల్లి, స్నేహితురాలికి ట్విషా పంపిన చాట్లు, ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నారు. ఇక కేసు నమోదైన రోజు నుంచి ట్విషా భర్త సమర్థ్ పరారీలో ఉన్నారు. ప్రస్తుతం అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సమర్థ్ ఆచూకీ చెబితే 10,000 రూపాయలు ఇస్తామని భోపాల్ పోలీసులు రివార్డు సైతం ప్రకటించారు. అయితే ట్విషా శర్మ మృతి కేసులో తాజాగా కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆమె మరణానికి ముందు ఏం జరిగిందో అందుకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. చనిపోవడానికి కొన్ని నిమిషాల ముందు ట్విషా శర్మ ఇంటి మెట్లపైకి వెళ్ళింది. కొద్దిసేపటికే ఆమె శవాన్ని భర్తతో పాటు మరొకరు కిందకు తీసుకొచ్చారు. ట్విషా శర్మ ఇంటి టెర్రస్ వైపు వెళుతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. మెట్ల దారిలోనే ట్విషా శర్మకు ఏదో జరిగినట్లు అందులో కనిపిస్తోంది. భర్తతో పాటు మరో 2 వ్యక్తులు ట్విషా మృతదేహాన్ని మెట్ల దారిలో కిందకు తీసుకువెళ్లిన దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపించాయి. ఆ సమయంలో అత్త గిరిబాలా సింగ్ కూడా అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా బయటకు వచ్చిన ఈ విజువల్స్ ట్విషా శర్మ మృతి కేసును మరింత సంచలనంగా మార్చాయి. సీసీ కెమెరాల దృశ్యాల్ని ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తున్నాం. ట్విషా శర్మ మెట్లపైకి వెళ్లడం, తిరిగి శవంగా కిందికి రావడం, అంటే మృతి చెందినటువంటి స్థితిలో కిందికి రావడం. మరొక వ్యక్తి భర్త సమర్థ్ సింగ్ తో కలిసి మరొక వ్యక్తి కూడా ఆమె మృతదేహాన్ని కిందికి తీసుకొని రావడం. ఆ మెట్ల మార్గంలో అసలు ఏం జరిగింది? భర్త, ఇంకొక వ్యక్తి కలిసి ట్విషా శర్మను చంపేశారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. అత్త గిరిబాలా సింగ్ కూడా అక్కడే ఉన్నారు అనేటువంటి మాట. అసలు ఏం జరిగింది? ట్విషా శర్మ ఉరివేసుకుందా లేకపోతే హత్య గావించబడిందా అనేది సంచలనంగా మారినటువంటి పరిస్థితి. తాను ముందు స్నేహితురాలికి, తల్లికి పంపినటువంటి సందేశాలు కావచ్చు, ఇతరత్ర దీనన్నిటికీ సంబంధించి విచారణ అయితే క్షుణ్ణంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరికొన్ని రోజుల్లో పూర్తి ఆధారాలు
మృతికి గల కారణాలు కూడా తెలుస్తాయనేది ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం. చేసుకుని ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతోంది. మెట్ల మార్గం ద్వారా నడుచుకుంటూ వెళ్ళినటువంటి ట్విషా శర్మ తిరిగి శవమై కిందికి రావడం, అది కూడా భర్త సమర్థ్ సింగ్ తో పాటు మరొక ఇద్దరు వ్యక్తులు కూడా ఆమె మృతదేహాన్ని కిందకి తీసుకొస్తున్నటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్స్ ను కూడా మనం చూస్తున్నాం. ఈ మెట్ల మార్గంలో ఏం జరిగింది? ఒక పెనుగులాట ఏమైనా జరిగిందా, లేకపోతే హత్య గావించబడిందా, ఉరివేసుకుంది అని మొదట చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ తల్లిదండ్రులకు అందినటువంటి వేరే సమాచారం, అంటే ఊపిరి తీసుకోలేకపోతుంది అనేటువంటి చెప్పిన మాటలు కావచ్చు, తల్లికి తాను పంపినటువంటి సందేశాలు, ఇక్కడ నన్ను బ్రతకనివ్వరు, దయచేసి మీరు వచ్చి నన్ను తీసుకొని వెళ్ళండి. ఆ స్క్రీన్ షాట్లు కూడా బయటకు వచ్చాయి. ఆ ఇంట్లో ట్విషా శర్మ ఏ స్థాయిలో నరకం అనుభవించిందో ఆ మెసేజ్లను బట్టే అర్థమవుతుంది. మెట్ల మార్గం ద్వారా నడుచుకుంటూ వెళ్ళినటువంటి ట్విషా శర్మ శవమై కిందికి వచ్చింది అంటే హత్య జరిగిందా, నిజంగా ఆత్మహత్య చేసుకుందా? ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళినటువంటి వ్యక్తి అయితే అంత ప్రశాంతంగా వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు. ఎవరో పిలిస్తేనే పైకి వెళ్ళింది ట్విషా శర్మ అనేది కూడా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ. హత్య గావించబడింది, నా బిడ్డని చంపేశారు అని గిరిబాలా సింగ్, ట్విషా శర్మ తల్లి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మాకు న్యాయం చెయ్యాలి, ఏకంగా ముఖ్యమంత్రి ఇంటి ముందు తల్లి గిరిబాలా సింగ్ ధర్నా చేస్తున్నారు అని అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కేసును సీరియస్ గా తీసుకుంది. మరికొన్ని రోజుల్లో ఆ మృతికి సంబంధించినటువంటి కారణాలని క్లియర్ కట్ గా పోలీసులు వెల్లడించేటువంటి అవకాశం అయితే ఉంది. మాకు న్యాయం కావాలి, మాకు న్యాయం చేయండి, ఈ మృతికి సంబంధించినటువంటి కారణాలను చెప్పండి, నా బిడ్డ పడ్డటువంటి ఆవేదన కావచ్చు, నరకం కావచ్చు, మరొకరు పడకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోండి అని కోరుతోంది ట్విషా శర్మ తల్లి గిరిబాలా సింగ్.